ఆయన నీతి చూడండి, ఆయన మీద ఆనుకుని ఆయన మీద బ్రతుకుతున్న వారికి, ఆయన పనుల మీద ఉన్నవారికి ఆయన శ్రద్ధ చూడండి. వాట ఎంత చక్కగా పంచుతున్నాడనంటే, మీది మీకు ఇస్తాను అని ఇటు ఎలియాజరు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎలియాజర్కి, అలాగే మందిరంలో పనులు చేస్తున్నటువంటి లేవీయులకి, అప్రత్యక్ష గుడారంలో పనులు చేస్తున్న లేవీయులకి ఎవరి వాటా వాళ్ళకి చక్కగా పంచుతున్నాడండి. అంటే ఆయన మనసు మనకు అర్థం కాదు. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇదే రాజనీతి మనకు కనబడుతూ ఉంటుంది. ఏమంటాడనంటే, మందను మేపుతున్నవారు మందలో నుండి పాలు తాగొచ్చు, తోటను కాస్తున్నవాడు ఆ తోట పళ్ళు తినొచ్చు. ఈ సూత్రం ఇది. అంటే ఆయన ఎంత చక్కగా చెబుతున్నాడో చూడండి. ఒక మందను కాసేటప్పుడు ఆ మందలో వచ్చినటువంటి ఆదాయాన్ని కాస్తున్నవాడు తీసుకోవచ్చు, రూల్ అది. అక్కడ నుంచి వచ్చే ఆ పాలను తాగొచ్చు, అది రూల్ అది. అలా మనల్ని తీసుకోమన్నాడని ఒక చక్కటి విధానాన్ని మనకు చెప్పాడు. ముఖ్యంగా ఈరోజు సేవకులకి ఆయన మనసు అర్థమవుతానండి. ఆయన ఎంత తీసుకోమన్నాడో అంత తీసుకుంటే పరిచర్య చాలా వేగవంతంగా వెళ్తుంది. ఆయన ఎంత తీసుకోమన్నాడో అంత తీసుకోమంటే. కానీ ఈరోజు చాలామంది సేవకులు, ఎక్కువ మంది, నేను అందరి గురించి మాట్లాడట్లేదు కానీ ఎక్కువ మంది సేవకులు ఏం చేస్తున్నారనంటే, దేవుడు పితుక్కోమన్నాడు కదా అని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, పాలు రాకపోయినా సేపులు ఇండేషన్లు చేసి మరీ పితికేస్తున్నారు పాలు. అర్థమైందో లేదో మీకు? పాలు రాకపోయినా సంఘానికి సేపులు ఇండేషన్లు చేసేస్తున్నారు. సేపులు ఇండేషన్లు చేస్తే పాలు రావు, రక్తం వచ్చేస్తుంది. విశ్వాసులను ఈరోజు దశంభాగాల పేరట రక్తాలు వచ్చేలాగా పిండేస్తున్నారు. పింఛన్లోంచి, లేకపోతే కంచాల్లోంచి, కొంచాల్లోంచి, అన్నిటిలోంచి. అది తప్పది, అది అలా చేయకూడదు. అది మనకిచ్చాడు కొంత, అంతవరకు మనం ఉండాలి. దానిని దాటి మనం వెళ్ళకూడదు. దాన్ని దాటి మనం, చాలామందికి ఇది అర్థం కాక ఇదో హక్కులాగా, మాకు హక్కు ఇచ్చాడు అన్నట్టుగా పని పాట అన్నీ మానేసి, ఓ చిన్న సంఘం ఉంటుందండి. ఆ సేవకుడు చిన్న సంఘం 10 మంది ఉంటారు. ఆ 10 మంది విశ్వాసులను పట్టి పిండి 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 పిప్పి చేసేస్తాడు. వాళ్ళు నిలబడతారేంటి? నిలబడరు, పోతారు. కొంతమంది సేవకు ప్రతిష్ఠించుకున్న తర్వాత పని చేయకూడదండి అంటారు. ఎవరు చెప్పారు పని చేయకూడదని? సేవకు ప్రతిష్ఠించుకున్న తర్వాత సేవను డెవలప్ చేయి. 100 మంది, 200 మంది నిన్ను పోషించే స్థితికి వచ్చేలాగా అప్పటి వరకు మందని జాగ్రత్తగా కాపాడుకో. అప్పుడు వాళ్ళన్ని కార్యాలు చేయడానికి మనకే టైం ఉండదు కాబట్టి అప్పుడు వాళ్ళే అంటారు. ఏమని అంటారు? అయ్యగారు దీన్ని తీసుకోండి, మమ్మల్ని చూడండి, దీన్ని తీసుకో, వాళ్ళే అంటారు. అప్పుడు ఇదేమీ లేకుండా ఉన్న 10 మందికి ఇండేషన్లు చేసేస్తే ఏమైపోతారు? వాళ్ళు ఇచ్చి 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 చచ్చిపోతారు వాళ్ళు. కాబట్టి అలాంటి పని సేవకులుగా ఉన్నవారు చేయకూడదు. దేవుడు తన బిడ్డలు, ముఖ్యంగా ఆయన మనసు చూడండి ఎంత చక్కగా ఆ సేవకులుగా ఉన్నవారికి కూడా ఆయన ఆలోచిస్తున్నాడు. రైట్, 6 విషయాలు నేను చెప్పాను. 7వ విషయం చెప్పి నేను ముగిస్తాను. 48వ వచనం నుండి 7వ విషయం స్టార్ట్ అవుతుంది చూడండి. అప్పుడు సేన సహస్రముల నియామకులు, అనగా సహస్రాధిపతులు, శతాధిపతులు మోషే యొద్దకు వచ్చి, నీ సేవకులమైన మేము మా చేతి కిందనున్న యోధులను లెక్కించి మొత్తము చేసితిమి, మాలో ఒక్కడైనను మొత్తమునకు తక్కువ కాలేదు. దేవునికి స్తోత్రం. 12,000 మంది యుద్ధానికి వెళ్ళారు. వాళ్ళు చెప్తున్నారు, ఒక్క వెంటుకు కూడా మాలో నుంచి రాలిపోలేదు ప్రభువా. అంటే దేవుడు చూడండి ఎంత కాపుదలో. ఒక్కడు కూడా చచ్చిపోలేదంటే వాళ్ళకి అది ఆశ్చర్యం కింద ఉంది. మాలో ఒక్కడు కూడా చచ్చిపోలేదు అంటే దేవుడు ఎంత ఆయన ప్రతిదండన చేసేటప్పుడు చూడండి, శత్రువు నాశనం అయిపోతాడో, కానీ దేవుడు పంపుతున్న, దేవుని పక్షాన వెళ్తున్న వీళ్ళు మాత్రం నిలబడే ఉంటారు. నేను అదే చెప్తున్నా, దేవుడు దెబ్బతీయడం మొదలు పెడితే దేవుని పక్షా నుండి మనం ఫైట్ చేసామనుకోండి, మనం పచ్చగా ఉంటాం. అవతలోడు మాత్రం ఏమవుతాడు? ఎండిపోతూ ఉంటాడు. మనల్ని 3 చెరువుల నీళ్లు తాగించినోడు దేవుడు ఏం చేస్తాడంటే 300 చెరువుల నీళ్లు తాగిస్తాడు. గట్టిగా మనం ఏం చేస్తాం? పోలీస్ కేసు పెడతాం. గట్టిగా మనం ఏం చేస్తాం? తిడతాం. గట్టిగా కోపం ఎక్కువైతే 4 పీకుతాం. అంతకు మించి మనం ఏం చేయలేం. అదే దేవునికి విడిచిపెట్టండి, 300 చెరువుల నీళ్ళు కాదు, 3,000 చెరువుల నీళ్ళైనా మన శత్రువుకి తాగేస్తాడు. అలా చూడండి, ఒక్కడు కూడా చచ్చిపోలేదట వాళ్ళు.